మాకు తెలిసిందే. నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకునొస్తే ఇక్కడ నీకు చోటివ్వలేం. వెళ్ళు, కాపురం నిలబెట్టుకుని కట్టుకున్న వాడితో కన్నబిడ్డని ఎత్తుకునిరా. చీర సారే ఇచ్చి ఒడి నింపి పంపిస్తాను. నన్ను పో అన్నోళ్ళని తీసుకుని నేనెలా రాగలను? వాళ్ళు పో అనేంత తప్పు చేసి నేను ఎలా రాగలనంటావేంటే? ఏంటమ్మా, కన్న తల్లివి నువ్వు ఇలా మాట్లాడితే ఎలా? వాళ్ళు వద్దు పో అని, నువ్వు రావద్దు పో అంటే నేనెక్కడికి వెళ్ళను? ఏట్లోకి? ఆ మాట నన్ను అడుగుతావేంటే? అమ్మా. అమ్మా? ఎవరే అమ్మా? ఎవరినే నువ్వు అమ్మా అని పిలిచేది? నన్నేనా? నేను అమ్మనని నీకు గుర్తుందన్నమాట. మొన్నే కదే టేపులేసుకొచ్చి ఇది నా ఇల్లు, నేను అమ్ముకుంటున్నా, మర్యాదగా తప్పుకుంటే దయతలిచి 4 రోజులు ఉండనిస్తా, కాదని అడ్డుపడితే మెడ మీద చెయ్యేసి వీధిలోకి నెడతా అన్నావు. మర్చిపోయావా? అప్పుడు అమ్మని నాన్నని నీకు గుర్తులేని ఈ అమ్మ ఇప్పుడు అమ్మగా గుర్తుందా? పోవే పోవే ముందవతలకి. చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావమ్మా. అబ్బో, నీకు న్యాయ అన్యాయాల గురించి కూడా తెలుసా తల్లి? ఒట్టి చేతులతో తోడబుట్టిన దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటడం న్యాయమా? నిన్ను ఇంట్లోకి రావద్దండం అన్యాయమా? దాని బతుకుని హేళన చేయటం న్యాయమా? నేను నిన్ను కాదనటం అన్యాయమా? బంధాలు బంధుత్వాలు వద్దనుకుని శత్రుత్వం పెంచుకునేదానివి. నీ మీద జాలి చూపించడం పాపమే. వెళ్ళవే, వెళ్ళు, ముందు బయటకెళ్ళు. అమ్మా, పిలవకే, పిలవకలా. సంబంధాలకి విలువలు తెలియదానివి, అలా పిలిచే అర్హత నీకు లేదు. అమ్మ నాన్న అక్క అమ్మమ్మ భర్త బిడ్డ అన్ని వదిలేసిన దానివి నీకు మాతో సంబంధం ఏముంటుందే? నీకు మాకు ఏ బంధం బంధుత్వం లేదు. పోవే రాక్షసి. పోవే, నేను చెప్పేది నడు. పోవే, పో, పోవే, పో, పో ఇక్కడి నుంచి. ఆగండి. ఎందుకు? నేను డిన్నర్కి వస్తున్నా. ఈ బుద్ధి ముందే ఉండాలి. మంగా వస్తానంటుంది కదా, ఇంకా ఎందుకు చెప్పు. అమ్మా లక్ష్మి, ఇల్లు జాగ్రత్త అమ్మా. అలాగే మావయ్య. హాయ్ అరోరా. హాయ్. హాయ్, కమ్ కూర్చోండి. అంతా రెడీయేనా? రెడీ మేడం. గెస్టులు రాగానే పార్టీ మొదలు పెట్టాలి. ఓకే మేడం. అలాగే మేడం. వెళ్ళు. హాయ్. హాయ్ అండి, కూర్చోండి. థ్యాంక్ యూ. అమ్మో, ఈ దరిద్ర మొహల నేను రాను, పదండి. వాళ్ళు వాళ్ళ మనుషులు, వాళ్ళని చూసి నువ్వు రానంటావేమిటి? అపశకున మొఖాలండి, వాళ్ళని చూస్తూ రావడం నాకు ఇష్టం లేదు. అమ్మమ్మ గారు, ఏమైంది? 2 గండు పిల్లలు ఎదురొచ్చాయి. గండు పిల్లులా? వాసంతి అరోరాలు ఉన్నారుగా, వీళ్ళున్నారు కాబట్టి నేను రాను అంటోంది. వాళ్ళు క్లబ్ మెంబర్స్ కదా అమ్మమ్మ గారు, అందుకే పిలిచుంటారు. అయినా మనమేమి వీళ్ళ కోసం రాలేదుగా. మనల్ని పిలిచింది చైర్మన్ గారు. ఇప్పుడు వీళ్ళని ఆవిడ పనివాళ్ళలాగా చూడాలి. ఇది బాగుందమ్మా. మంగా అలా చూడవే, దర్జాగా టీవీగా పద. అమ్మమ్మ గారు పదండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. వెల్కమ్.
థ్యాంక్ యూ. సీత, థ్యాంక్ యూ. స్వర్ణ, థ్యాంక్స్ అండి. మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళదే పై చేయి అవుతుంది. ఓహో, మన దరిద్రపు దాన్ని ఆ దరిద్ర మొహాలతో కలవకుండా ఓ కన్నేసుంచు అని సైగ చేస్తోంది గ్రాని. సరే, వాళ్ళిద్దరితో కలవకుండా చూసుకోవాలి. ఓకే గ్రాని. మేడం రండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, చూడలేక చచ్చిపోతున్నాను. ఎక్కడికడితే అక్కడ ప్రత్యక్షమైపోతుంది. ఇక్కడికి తయారయ్యావా? మంగా, ఆవిడతో మనకెందుకు? తయారవడం ఏంటి? భోజనాలు పెట్టమని సలహా ఇచ్చిందే నేను. ఏర్పాట్లు దగ్గరుండి చేయించిందే నేను. దైవ దర్శనం పూజారి దర్శనం కాకుండా కాదు. నువ్వు పూజారివేమిటే? ఛీ, అపచారివి. మంగా, వాళ్ళెంతో అంతా అంతే అనుకుంటారు తలకు మాసిన వాళ్ళు. ఎవరే తలకు మాసిన వాళ్ళు? మనుషులు కనబడగానే ఆడిపోసుకునేవాళ్ళు. శకునం తక్కువ వాళ్ళు ఎదురు పడితే ఆడిపోసుకోక పొగిడి పంపుతారా? మంగా, ఆవిడతో మనకెందుకు? పదా. చూడండి ఎలా మాట్లాడుతుందో. ముందు మాట జారింది నువ్వు. పోవుమా. చేసే పనులు అలాంటివి కాబట్టి అమ్మమ్మ గారు అలా అన్నారు. భాగీరథి గారు, తమరు వెళ్ళండి. ఎందుకు ఇలా ఎదురుపడి వాదులాడుకోవటం? మనం స్వర్ణతో ఎలాగైనా సపరేట్గా కలిసి మాట్లాడాలి. ఆంటీ అందుకోసమేగా చైర్మన్కి ఏదో ఒక సాకు చెప్పి ఈ డిన్నర్ అరేంజ్ చేయించింది. వెళ్ళమన్నాను కదండి. చూడు, ఇక్కడ ఏదైనా రచ్చ చేయాలని చూసినా పోయేది ఆ చైర్మన్ పరువే. జాగ్రత్త. నా జోలికొస్తే నీ పరువు పోవడం ఖాయం మంగా. నీతో మాటలు పడి ఊరికే మాత్రం వదలను. నందిని కదిలిస్తే కొమ్ములు దిగబడతాయి. నందే ఇంకేం కాదు. పోవే. నువ్వు నందివైతే నేను శివస్వరూపం. వదిలేయండి అమ్మమ్మ గారు. నాకు కావలసింది మీతో పంచాయతీ కాదే, నా పాచికలు విసిరా. స్వర్ణ పాచిక పారితే మీకు వనవాసమే. హాయ్ ఎవ్రీబడి. లెట్ us start the dinner. Before that, I want to introduce పిఠాపురం సీతా మహాలక్ష్మి. హెర్బల్ ఫేస్ క్రీమ్ తయారు చేసి పేటెంట్ కూడా పొందింది. త్వరలో వెలుగులోకి రాబోతున్న మహిళా పారిశ్రామికవేత్త. తను ఎవరో కాదు, ఆదర్శ మహిళ, మన పిఠాపురం మంగమ్మ గారి మనవరాలు. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. స్వర్ణ, నిన్ను కలవడానికి ఆంటీ అరేంజ్మెంట్స్ చేసింది. ఇందాక చెప్తుంటే విన్నాను. ఆంటీ నీకు విషయం చెప్పమందే. ఏంటది? చాలా బ్రహ్మాండమైన ప్లాన్. ఈ దెబ్బతో ఆ ముసలావణ్ణి, మీ ఆయన్ని మూటగట్టి మూలన పడేయచ్చు. ఎలాగే? నిన్ను వాళ్ల మీద తిరగబడమంది. హెరాస్మెంట్ కంప్లైంట్తో వాళ్లని కంట్రోల్లో పెట్టచ్చు అని చెప్పింది. అవునే, నేను ఆ విషయమే మర్చిపోయాను. సెక్షన్ 498 తాతయ్య నాకెప్పుడో చెప్పాడు. మరింకే అమలు చేసేయి. ఏదైనా ప్రాబ్లం వస్తే నోరెత్తకుండా చెయ్యాలంటే అదొక్కటే మార్గమే. నువ్వు ఆధారాలు రికార్డ్ చేసి మాకు పంపు. ఆ తర్వాత చూడు, కుక్కిన పేనుల్లో వాళ్ళు పడుంటారు. ఇక నువ్వు వాడిందే ఆట, పాడిందే పాట. అంతేనా? అంతేనా ఏంటి? వాళ్ళ పని ఇక అంతే సంగతులు.
నువ్వింట్లో ఎదురు తిరగడం మొదలుపెట్టు, బయట కంప్లైంట్ సంగతి మేం చూసుకుంటాం. ఆంటీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తానంది. నువ్వు ఈ కంప్లైంట్ మీద సంతకం చేసి రంగంలోకి దిగిపో. ఇదిగో దీని మీద ఒక సంతకం చేసేసి. పెట్టవే. నిజంగా వాళ్ళు తలంచుతారా? తలంచడం కాదే, నువ్వేది చెప్తే దానికి వాళ్ళు తలాడిస్తారు. పెత్తనం నీదవుతుంది. వాళ్ళు నీకు పరమశుల్లా కూడా మారిపోతారు. అంతా నీ ఇష్టరాజ్యమేనే. ఆల్ ది బెస్ట్. ఇదిగో ఈ ఆయుధం మీదే ఆధారపడిందే. అమ్మా 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 సాకేత్, ఏంట్రా? హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్స్ రా. చూడమ్మా, ఇవాళ నీకు సెలవు. నువ్వు ఏ పనులు చేయడానికి వీల్లేదు. మొత్తం ఇంటి పనులన్నీ స్వర్ణ చేస్తుంది. ఎందుకులేరా? ఎందుకు లేరా ఏంటి? ఎందుకు లేరా? ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వేగా ఇంట్లో పనులన్నీ చేస్తున్నావు. ఒక్కరోజు తను చేస్తే తప్ప? ఇవాళ సరదాగా మనం బయటికి వెళ్ళి డిన్నర్ చేసొద్దామమ్మా. సరేలేరా. మదర్స్ డే అని విష్ చేసావుగా, అంత నేస్ట్ ప్రకారమే కానీ. థ్యాంక్స్ అమ్మా. ఓకే. సోనా సోనా, లే. ఇంకెంతసేపు పడుకుంటావు? లే. ఏ నేనెంతసేపు పడుకుంటా? నీకేంటి? నాకేంటి కాదు, ఇవాళ మదర్స్ డే. సో వాట్? ఇవాళ మా అమ్మకు హాలిడే. హాలిడేనా? ఎస్. టోటల్గా బెడ్ కాఫీ నుంచి ఈ ఇంటి పనులన్నీ నువ్వే చేయాలి. లే. నేనా? లే 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 అంటుంటే నేను అంటావేంటి? లే, లేచి పనులు మొదలు పెట్టు. అత్తయ్య గారు, ఓ వాష్రూమ్లో ఉన్నారా? అత్తయ్య గారు, ఈ వీడియో రికార్డ్తో ఇప్పుడు చూడు జరగబోయే సీను. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏయ్, ఏంటి ఇక్కడికి పరిగెత్తుకొచ్చావు? ఏంట్రా, ఏమైంది? చూడండి అత్తయ్య, ఇవాళ మదర్స్ డే అట. ఇవాళ మీకు సెలవట. అన్ని పనులు నువ్వే చేయాలని నన్ను నిద్ర లేపి ఆర్డర్స్ వేస్తున్నాడు. అత్తమ్మ అంటాను కాబట్టి మీరు నాకు అమ్మ లాంటి వాళ్ళు. మీకు విషెస్ చెప్తాను కానీ ఆ చెత్త పనులని నేను చేయడం ఏంటి? అంటే రోజు మా అమ్మ చేసేవి చెత్త పనులా? అలవాటైన వాళ్ళకి కాకపోయినా అలవాటు లేని నాకు చెత్త పనులే. అవి చెత్త మనుషులు చేసేవే. షట్ అప్. మా అమ్మని చెత్త మనిషి అంటావా? మీ అమ్మను అనాలని కాదు, నేను చెయ్యను అంటున్నా. కుదరదు, కాదు అంటే కుదరదు. సాయంత్రం బయటికి వెళ్లే వరకు మా అమ్మ కాలు కింద పెట్టడానికి వీల్లేదు, నువ్వు ఖాళీగా ఉండడానికి వీల్లేదు.
కాఫీ పెట్టి అందరికీ ఇవ్వు. మా అమ్మ కాళ్ళు పట్టు, తలంటి స్నానం చేయించు, అమ్మకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టు. లేకపోతే తోలు తీస్తా. నా బెల్ట్ నీ ఒంటి మీద తెగుతుంది. సాకేత్, ఏంట్రా మాటలు? ఇప్పుడు దాన్ని ఎందుకలా తిడుతున్నావు? ఇది మాటలతో వినే రకం కాదమ్మా, వాతలకు వినే రకం. ఏంటే అలా నిలబడ్డావు? కదులు. నేను చేయను. చెప్తుంటే చేయనంటావే? చెమ్మవ కొట్టి చెవులు మూస్తావు. సాకేత్, ఆగరా, నా మాట విను. ఏయ్, నా చేతిలో చస్తావు. సాకేత్, మీ అమ్మకి మదర్స్ డే అయితే నేను చాకరీ చేయాలని రూల్ ఏమైనా ఉందా? నేను మదర్నే. నా కొడుకు నాకు సెలవిచ్చాడు. వెదవ డ్రామాలు వేయకు. వాడికి నువ్వు కాదు, మా అమ్మే మదర్. వాడికి చాకరీ మొత్తం చేసేది మా అమ్మే. ఏం చాకరీ చేయడం లేదు, వాణ్ణి ఎత్తుకొని పని తప్పించుకుంటుంది. నాకు వాణ్ణి దూరం చేయాలని చూస్తుంది. స్వర్ణ, ఏంటత్తయ్యా, మీ తల్లి కొడుకులు కూడబలుక్కొని నన్ను పని మనిషిని చేయాలని చూస్తున్నారా? అడ్డమైన పనులు చేయాల్సిన అవసరం నాకు లేదు. కావాలంటే పని మనిషిని పెట్టుకోండి. ఇవాళ కుదరదంటే జన్మంతా నువ్వే పని మనిషి అవుతావు. ఆగరా, నా మాట విను. వెళ్ళి కాఫీ కలిపి అందరికి ఇవ్వు. ఇవ్వు. నా మాట వినరా ప్లీజ్. వెళ్ళు. సాకేత్, సాకేత్, వెళ్ళవే. కిచెన్లో వెళ్ళు. నాకు రాదు బావా. వెళ్ళవే. సాకేత్, ఆగరా, నా మాట విను. ఆగు. అమ్మా, నువ్వు మాట్లాడుకో. నువ్వు వెళ్ళి సోఫాలో కూర్చో. ఇది కాఫీ పెట్టాలి, మనం అందరం తాగాలి. నేను పెట్టిస్తానుగా, నువ్వు కూర్చో. వెళ్ళు. నాకు రాదు బావా. పదవే. ఏయ్, నడు. బావా, నేను చెప్పేది విను. త్వరగా కాఫీ తీసుకురా. ఎందుకురా ఇప్పుడు తనతో ఎందుకు ఈ గొడవ? నువ్వు ఊరుకో అమ్మా. అమ్మకు సెలవా? నేను పని మనిషినా? చెప్తా మీ సంగతి. నన్ను నిర్బంధించి గృహహింస చేస్తున్నారు అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. ఏయ్, త్వరగా పెట్టు. కానివ్వు. పెడుతున్నా. ఈ సెల్ ఏం చేద్దాం? సోఫాలో పడేద్దాంలే. అమ్మా సీత. అమ్మా, నేనే మేడం గారు వచ్చిన తర్వాత 1 గంట పర్మిషన్ అడిగి నీ దగ్గరికి వద్దామనుకున్నానమ్మా. ఇంతలో నువ్వే వచ్చావు. ఏంటమ్మా ఇంత పొద్దున్నే ఇటొచ్చావు? ఏంటోనే, రాత్రంతా నిద్ర పట్టనే లేదు. అమ్మా అమ్మా అంటూ నువ్వు పిలుస్తున్నట్టుగానే ఉంది.